హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం చక్కని చీరలండి. మీషో నుంచి అయితే కనుక నేను తీసుకున్నటువంటి కలెక్షన్. అండ్ ఈరోజైతే కనుక నేను కట్టుకున్నటువంటి శారీ నేను కంప్లీట్ ఫుల్ ఫోటో అయితే కనుక పెట్టేస్తాను. సో చాలా బాగుంది. మీషోలో తీసుకున్నదే ఆల్రెడీ మన రీసెంట్ వీడియోస్లలో అయితే కనుక అప్లోడ్ అయ్యిందండి. సో చాలా కంఫర్ట్గా ఉంది. బార్డర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇదే కలర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి. స్టెప్స్ అది పెట్టి కట్టుకున్నా కానీ ఇంకా చాలా చక్కగా అయితే కనుక ఖచ్చితంగా అందంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. సో నేనైతే జస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్తో అయితే కనుక జస్ట్ సెట్ చేసి వేశాను. ఈ జ్యువెలరీ అయితే కనుక అండి ఎప్పుడో అసలు సీజెడ్ రిలేటెడ్ జ్యువెలరీ వచ్చినప్పుడు నేను తీసుకున్నటువంటి సెట్ బయట షాప్లో తీసుకున్నాను అనమాట. సో ఇది మీషోది కాదండి. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నేనైతే మాత్రం అలా తీసుకున్నదే కాబట్టి దీని డీటెయిల్స్ అయితే ఇవ్వలేను. ఇది ఎన్నో సంవత్సరాల క్రితందండి. అప్పుడు క్వాలిటీనే వేరు. ఇది ఇలా బయట పెట్టినా కానీ ఎప్పుడైనా కానీ స్టోన్స్ చక్కగా వైట్గానే ఉన్నాయి ఇంకా కూడా. సో గ్రీన్ స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కదా, దీనికి కొద్దిగా మ్యాచ్ అవుతుందని చెప్పి జస్ట్ అట్లా దీనికి వేసుకున్నాను అనమాట. ఇది నా జ్యువెలరీ డీటెయిల్స్. సో శారీ డీటెయిల్స్ ఇవాళ నేను చూపించే కలెక్షన్స్తో పాటుగా డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తాను. ఇందులోంచి మీకు ఏది నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ మీరు ఇంకా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. గివ్ అవే విన్నర్స్కి అయితే కనుక ఆల్రెడీ మీ అందరికీ ట్రాక్ ఐడీస్ ఇచ్చానండి. మీరు ఒక్కసారి అయితే కనుక చెక్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 or 3 వర్కింగ్ డేస్లో నేను DTDC చేశాను కాబట్టి మీ వరకు రీచ్ అయిపోతాయి. 1, 2, 3 సారీస్ ప్రజెంట్ నా హ్యాండ్లో ఉన్నాయి కాబట్టి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారోనండి 4 మెంబర్స్కి నేను ఇంకా ఇవ్వాల్సి ఉండింది. సో ఈ 4 మెంబర్స్కి అయితే కనుక నేను డెఫినెట్గా పంపిస్తాను. అంటే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే సడన్గా తీసుకున్నాను కదా వాళ్ళని. ఏదైనా కానీ ఒకే ఐటమ్ని నేను మీకు డెఫినెట్గా చూపించే పంపిస్తానండి. బట్ కొంచెం టైం అయితే కావాలి. నాకు కొంచెం ఆ ప్రోడక్ట్ ఏదనేది నేను కూడా చూసుకోవాలి కదా. అలాగే నెక్స్ట్ గివ్ అవే కూడా నేను ఎలాంటిది ఇస్తే, అంటే శారీనే ఇద్దామా వేరే ఇంకేదైనా ఇద్దామా అనే ప్లానింగ్లోనే ఉన్నాను. అంటే 3 కూడా పెడితే ఒకేలాంటివే పెడతాను కాబట్టి నేను కలెక్ట్ చేయాలి ఐటమ్ని. సో నాకు దానికి కొంచెం టైం కావాలి. బట్ గివ్ అవే మాత్రం తప్పకుండా ఇస్తానండి, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. 2 కూడా నాకు కొంచెం టైం పెడితే కనుక నేను అంటే కలెక్ట్ చేసుకోవాలి కదా. సో దాని ప్రకారంగా సో గివ్ అవే విన్నర్స్కి అయితే కనుక నేను డైరెక్ట్గా మీషో నుంచి ఏదైనా కొని పంపించడమా, లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి కొని పంపించడమా, లేకపోతే ఎక్కడైనా తీసుకుని ఒకేలాంటివి తీసుకుని పంపించడమా అనే కొంచెం దానిలో ఉన్నాను. సో డెఫినెట్గా నేను మీకు ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే ఇచ్చేస్తానండి. ఇది గివ్ అవే గురించి అయితే కనుక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం శారీస్ చూద్దామండి. యాక్చువల్గా ఈ శారీస్ని నేను తీసుకున్నప్పుడు నిన్న నేను వీడియోలో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు. ఇవి యాక్చువల్గా నేను 2 శారీలు తీసుకున్నాను వచ్చండి. ఇవైతే కనుక నేను 2 ఆర్డర్ పెట్టాను అనమాట. యాక్చువల్గా నేను చూడలేదు, క్వాంటిటీ 2 పెట్టేశాను అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇవి మీషోలో స్టాక్ అనేది అవైలబిలిటీ లేవండి. బట్ వన్స్ కనుక వస్తే నేను డెఫినెట్గా ఇమీడియట్గా కమ్యూనిటీ పోస్ట్ చేసేస్తాను విత్ లింక్తో అయితే కనుక. సో సమ్ టైమ్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా స్టాక్ అయితే కనుక స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. సో ఇది ఒక బాగా ట్రెండింగ్ డిజైన్ అండి. బట్ కొంచెం వేరీతో అయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్లోనే బిగ్ బార్డర్లో ఒక శారీ వస్తుంది. నేను సైడ్లో ఒక ఫోటో పెడతాను, మీరు చూడండి. ఒకవేళ మీకు ఆ కాంబినేషన్ నచ్చింది అనుకుంటే తీసుకోవచ్చు. సేమ్ టు సేమ్ అండి. బార్డర్ మాత్రమే కాస్త పెద్దగా ఉంటుంది తప్ప మీకు వేరే అంత పెద్ద డిఫరెన్స్ కూడా అయితే లేదు. మీరు డెఫినెట్గా అది కూడా ట్రై చేయొచ్చు. దానిలోనే నేను డిఫరెంట్ కలర్ని ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. అది మీకు ఇంకా లెహెంగాస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. అది మన ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ అయితే కనుక ఈ సెకండ్ శారీ కూడా చాలా బాగుండిందండి. ఇది వచ్చేసి అయితే కనుక మనకి కౌ ప్రింటెడ్ థీమ్ అయితే కనుక ఉంటుంది. ఇలాంటి వాటిల్లో మనం ఆల్రెడీ కాటన్ రిప్లికాస్ చూసాం కదా. ఇదైతే కనుక కొంచెం సిల్క్ మిక్స్డ్ బేస్ పైన ఉందని చెప్పొచ్చు. అయితే ఈ శారీ లో మెయింటెనెన్స్లో మనం హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు అండి. బికాజ్ సిల్క్ మిక్స్ ఉంది కాబట్టి ఇట్లా మనకి ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. హ్యాపీగా అయితే కనుక మనం రెగ్యులర్ యూజ్ మీదైనా కానీ కట్టుకోవచ్చు చాలా నార్మల్గా. ఇదైతే కనుక 80 సెంటీమీటర్స్ 1 మీటర్ వరకు వచ్చిందండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా ఫ్రీగానే ఉండింది. ఇంకా మనం ఫ్రీగా కుట్టించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ పెట్టి. బ్లౌజ్ ఈ విధంగా వచ్చి కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా మనకి కౌ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక మనకి విత్ బార్డర్తో కంటిన్యూషన్ శారీ అయితే కనుక ఇలాగే వచ్చేస్తుంది. అసలు బార్డర్లెస్ శారీ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా చాలా చిన్న బార్డర్ వచ్చింది. అండ్ మీకైతే డౌన్ సైడ్ శారీకి అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి బార్డర్. సో కట్టుకుంటే కూడా బాగుంటుంది శారీ. ఒకవేళ మీకేమైనా ఇలాంటి పర్టికులర్ ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్ మీకు ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక చూడండి. నచ్చితే మాత్రం తీసేసుకోండి. ఓవరాల్గా అయితే కనుక శారీ అనేది మనకి ఇలాగే వచ్చింది. ప్రింట్ ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అండి. ఇది మీకు వాష్లో కూడా పోయే ఛాన్సెస్ లేవు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్ అండి. పీకాక్ ప్యాటర్న్లో వచ్చేసింది. ఇదైతే కనుక మన సెకండ్ శారీ డీటెయిలింగ్. సేమ్ కాటన్ రిప్లికా కలంకారీ ప్రింటెడ్ థీమ్లో అయితే కనుక కౌ ప్యాటర్న్లో వచ్చినటువంటి శారీ అండి.
ఇది ఒక శారీ తీసుకున్నాను. ఇది కూడా అంటే లైక్ ఈ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది కొత్తగా వచ్చింది. ప్రింట్ మామూలుగా అందరికీ తెలిసిందే. సో లో మెయింటెనెన్స్లో అలాగే లో ప్రైస్లో అయితే కనుక దీన్ని ఒక దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. ఇది కూడా బాగుంది. మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ బాందిని ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక ఉందండి. నాకు ఇది కూడా బాగా అనిపించింది. పైపింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఇదైతే కనుక టాజిల్స్ పళ్ళు పాట నుంచి అయితే కనుక శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. సో చూడండి, ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది, ఇలాంటి ప్రింటెడ్ థీమ్స్ నచ్చుతాయి అని అనుకుంటే ఇలా చూడొచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మైకా గోల్డ్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక శారీ డిజైన్ వచ్చింది. పైపింగ్ అయితే కనుక మనకి అవుట్లైన్కి వస్తుందండి. ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర ఇట్లా ఎండ్ అవుతున్న డిజైన్. అండ్ మనం వేసినప్పుడు శారీ కూడా మంచి కలర్ఫుల్గా, దీనిలో ఎల్లో అండ్ గ్రీన్ కూడా చాలా బాగుందండి. ఇదైతే కనుక రెడ్ అండ్ ఎల్లో ప్యాటర్న్ అనమాట. సో మంచి బ్రైట్ అండ్ అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్. సో నేను రెండిటి లింక్స్ పెడతాను. రీసెంట్గా నేను గ్రీన్ కూడా ఇందులో షేర్ చేశాను. యాక్చువల్గా నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీకు అలా నచ్చుతాయి అని అనుకుంటే మీరు అలా కూడా చూడొచ్చు. చాలా క్యాజువల్గా వేసేసుకోవచ్చు అండి సారీ. మంచి ఫ్లోయి జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక మనం క్యారీ చేయగలుగుతాము. కలర్ కాంబినేషన్స్ కూడా దీనిలో చాలా బాగున్నాయి. నాకు గ్రీన్ అండ్ ఎల్లో నచ్చింది, రెడ్ అండ్ ఎల్లో కూడా నచ్చింది. ఇదైతే కనుక ఓవరాల్ శారీ అయితే మనకి ఇలానే ఉంటుంది కంటిన్యూషన్ అంతా కూడా. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అని అనుకుంటే మీరు చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇంకా శారీ కంప్లీట్ థీమ్ అనేది ఇలాగే వచ్చిందండి. ఈక్వల్ బార్డర్ అండ్ బాందిని రిలేటెడ్గా అయితే కనుక మనకి ఇది 80 సెంటీమీటర్ బ్లౌజ్ పైన వచ్చినటువంటి బ్లౌజ్తో ఇదైతే కనుక శారీ అనేది ఎండ్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ఒక పైపింగ్ లాంటిది అయితే కనుక తీసుకున్నారు. లైక్ హ్యాండ్స్ దగ్గర కానీ మీరు నెక్ దగ్గర కానీ దీని అయితే కనుక వాడుకోవచ్చు. ఇది మరొక శారీ అప్డేట్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ లోటస్ ప్యాటర్న్ పైన అయితే వచ్చిందనమాట. ఇది కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి ప్యాటర్న్. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండ్ సూపర్ డూపర్ క్వాలిటీ. ఇదైతే కనుక చాలా బాగుంటుందండి. బ్లౌజ్ ప్యాటర్న్ అయితే కనుక మనకి స్మాల్ ప్రింటెడ్ లోటస్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. బార్డర్ కూడా మనకైతే కనుక ఇట్లా కడ్దాన బీట్ వర్క్తోని లేస్ బార్డర్ లాగా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే. సో ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ బార్డర్ పర్టికులర్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా మీకు ఈ విధంగా డబుల్ స్టెప్లో సింగిల్ ఫ్లవర్ వచ్చేసి 2 టైమ్స్ వచ్చింది. బార్డర్ అయితే కనుక గ్రాండ్గా మనకి కడ్దాన బీట్ వర్క్తో లుక్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలా నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా మందంగా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది శారీ అంతా కూడా కాంబినేషన్ వచ్చేసి ఇదైతే కనుక స్కాలప్ కర్ట్ అనేది మనకి పళ్ళు దగ్గర అయితే కనుక వచ్చినటువంటి డిజైన్తో ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. సో ఇలాంటి డిజైనర్ శారీస్ ఎవరికైనా ఇష్టం ఉంటాయి ఫ్యాన్సీగా అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. సో శారీ అయితే కడితే సూపర్ ఉంటుందండి లుక్ వైజ్. ఇది ప్యాటర్న్. మీరు కావాలంటే ఇలాంటి పింక్ కలర్ రెడిష్ పింక్ కలర్ బ్లౌజెస్తో కూడా మీరు చక్కగా అయితే కనుక శారీ అనేది స్టైల్ చేసుకోవచ్చు. సో అది మనం డిపెండ్స్ ఇంకా బ్లౌజ్ అనేది రకరకాల బ్లౌజెస్లు అనమాట. దీనిలో వచ్చిన బ్లౌజ్ ఒకసారి వేరే బ్లౌజ్తో ఒకసారి కూడా మంచిగా అయితే కనుక స్టైల్ అనేది చేసుకోవచ్చు అండి. సో ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉందని అయితే కనుక దీన్ని తీసుకున్నాను. ఇవి కూడా మనకి ప్రింటెడ్ వచ్చేసి అయితే కనుక 3D ప్రింట్ 7D ప్రింట్ ఇట్లా 4D ప్రింట్స్ వస్తున్నాయి కదా అట్లా, కాబట్టి చాలా న్యాచురల్గా ఉంది. కడ్దాన బీట్ వర్క్ అనేది ఆల్ ఓవర్గా అయితే కనుక ఫ్లవర్క్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంది. అండ్ ఇదైతే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉందండి. సింగిల్ కలర్ చూసాను నేను, ఒకవేళ కలర్ ఉంటే కూడా పెడతాను. సో ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండింది, బాగుంది. అండ్ గ్యాప్ బార్డర్తో వచ్చింది, ఇలా ఉందన్నమాట. సో దీనిలో కూడా గోల్డ్ కలర్ మిక్స్ అనేది వచ్చిందండి. ఫ్యాబ్రిక్లో సాఫ్ట్నెస్ ఉండింది. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనం చూడబోతున్నాం ఇప్పుడు టజల్స్ నుంచి పళ్ళు నుంచి చూడబోతున్నాము. విత్ గ్యాప్ బార్డర్తో అయితే కనుక శారీ అనేది ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. శారీ చాలా బాగుంది. అబ్బా ఇదో మంచి స్మెల్ కూడా వస్తుందండి శారీ నుంచి. శారీ జనరల్గా ఫ్యాబ్రిక్ స్మెల్స్ ఉంటాయి కదా అలాగా. ఇదైతే కనుక ఓవరాల్గా అయితే కనుక శారీ అనేది ఇలా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా కావాలి ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇవి కూడా బాగుంటాయండి. కట్టుకుంటే కూడా క్లాస్గా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఇది ఓవరాల్గా శారీ. ఇదైతే కనుక బ్లౌజ్. మనకి ఇవి ఎట్లా అనిపిస్తున్నాయి అంటే ఉప్పాడ శారీస్ ఉంటాయి కదా అలా అనిపిస్తుందండి. లైక్ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా లైక్ ఫీల్ అయితే నాకు అలా అనిపించింది అనమాట. సో ఇలా ఒక డిజైన్ బాగానే ఉంటుంది. ఇలా కూడా కట్టుకుంటే నీట్గా క్లాస్గా సో మంచి లుక్ క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇట్లాంటి వాటితోని. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. మెయిన్గా దీని అందం కలర్ కాంబినేషన్. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. ఇది ఒక శారీ. ఓకే, నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాను. ఈ శారీ అయితే ఇంకా మనకి లెహెంగాస్కి వీటికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తుందన్నమాట. విత్ జరీ చెక్స్ అండ్ జరీ ప్యాటర్న్స్తో వచ్చిందండి. వింటేజ్ లుక్ శారీ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. సో హ్యాపీగా తీసేసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే. శారీ అయితే కనుక 2 సైడ్ ఈక్వల్ బార్డర్ అండ్ బార్డర్ అయితే కనుక మనం
టూ సైడ్ కూడా చూడొచ్చు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా బూటీ ఉంది. ఇదైతే కనుక పళ్ళు విత్ టజల్స్ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం శారీని వెళ్ళబోతున్నామండి. సో ఓవరాల్గా అయితే కనుక కంటిన్యూషన్ అనేది శారీ ఈ విధంగా వచ్చింది కాబట్టి నేను శారీగా కట్టుకోవచ్చు అని చెప్తున్నాను. అలాగే మీకు లెహెంగాస్ కూడా ఇలాంటివి అయితే కనుక రీక్రియేట్ చేసుకోవడానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ శారీ అయితే చక్కగా ఇలాగే వచ్చిందండి. క్లాస్ ఐటమ్ ఇది కూడా. ఇదైతే కనుక బ్లౌజ్ కొంచెం గోల్డ్ మిక్స్ అనేది దీనిలో ఎక్కువగా ఇచ్చి మనకు ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇది డార్క్ గ్రీన్ పైన గోల్డ్ మిక్స్ మీద అయితే కనుక బ్లౌజ్ ఈజీగా మనకి 1 మీటర్ ఉందండి. మీకు నచ్చిన డిజైన్ పెట్టి కుట్టించేసుకోవచ్చు. ఇది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చినటువంటి బ్లౌజ్తో కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. సో మంచిగా అయితే కనుక ఎనీ జ్యువెలరీ వేసుకోవచ్చు. 1 గ్రామ్ CZ ఆక్స్ లైక్ మన ఇవ్వండి ఏమంటారు గ్రీన్ పాలిష్లో విక్టోరియన్ అలా అలా అనమాట, రియల్ గోల్డ్, వీటన్నిటికీ కూడా ఇది చాలా ట్రెడిషనల్ వింటేజ్ వైబ్కి అయితే మాత్రం డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా మీరు ఏమైనా కాస్త బోర్ అయ్యారు అని అనుకుంటే ఇమ్మీడియట్గా దీన్ని చక్కగా లెహంగా కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుందండి. కట్టుకుంటే ఇంకా మంచి లుక్ అండ్ స్టైల్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఇవాళ నేను కట్టుకున్న శారీ దగ్గర నుంచి మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను చాలా క్లియర్గా పెట్టేస్తాను. సో ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కనుక మీరు నన్ను అడగాలనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా కామెంట్స్ చెక్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తే పేజ్ ఫాలో అవ్వండి. ముందు ముందు రాబోయే కలెక్షన్స్కి నిజంగా మీరు గులాం అయిపోతారు. నాకు ఖచ్చితంగా అయితే కనుక థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ చెప్పేస్తారు. అంత మంచి కలెక్షన్స్ ఆర్డర్ పెట్టానండి. ఇక అప్కమింగ్లో కూడా అవే రాబోతున్నాయి మన వీడియోస్ అయితే కనుక. సో డోంట్ మిస్ అవన్నీ కూడా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్.